పెద్దలందరికీ, అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి నా నమస్కారం. నా పేరు ఆకినపల్లి శిరీష. ఈరోజు మన చెల్పూరు అభివృద్ధి కోసం సర్పంచ్గా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదంతో మన చెల్పూరు అభివృద్ధి ధ్యేయంగా మీ ముందుకు వస్తున్నాను. మీ బిడ్డగా, చెల్లెగా నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాత పాలన ఇన్ని రోజులు చూసినాం. ఈ పాత పోకడలకి స్వస్తి పలుకుతూ మన కొత్త ఆలోచనలకి శ్రీకారం చుట్టే విధంగా మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది కాబట్టి మన చెల్పూరుని అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని మరొకసారి మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. ఏ విధంగా మీరు ఏం చేయబోతున్నారు? మన చెల్పూరు గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయన్న. అందులో మహిళలకి ఉపాధి అవకాశాలు కల్పించడం, వాళ్ళ స్కిల్స్కి, వాళ్ళ నైపుణ్యానికి తగినట్టుగా మహిళలకి శిక్షణ ఇస్తూ ఉపాధి అవకాశాలు కల్పించడం. మొదటిగా మన లైబ్రరీని కేజీ నుండి పీజీ వరకు, తర్వాత అలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నా దగ్గర బుక్స్ అన్నీ తీసుకొచ్చి ఒక స్పెషల్ రూమ్ ఏర్పాటు చేసి లైబ్రరీని కొత్త హంగులతో ఏర్పాటు చేయడం. దానితో పాటుగా ఏ గవర్నమెంట్ ఎగ్జామ్కైనా లేకపోతే హాస్టళ్లలో సీటుకైనా ఒక సెంటర్ని మన లైబ్రరీలోనే ఏర్పాటు చేసి అందరికీ ఉచితంగా అప్లై చేయడం. అది మీ సేవ ద్వారా అంటే కాకుండా మనమే ఉచితంగా ఒక వ్యక్తిని అక్కడ అపాయింట్ చేసి వాళ్ళ ద్వారా ఏమేమి సర్టిఫికేట్స్ అవసరం, ఏమవుతాయని ఉచితంగా నేను ఉద్యోగ అవకాశాలే కానీ లేకపోతే హాస్టళ్లలో సీట్లే కానీ ఫ్రీగా ఇప్పిద్దామన్నా. తర్వాత తోకలపల్లెకి ఒక శ్మశాన వాటిక అవసరం ఉన్నది. తోకలపల్లెలో సపరేట్ శ్మశాన వాటిక, మా ఎస్సీ కాలనీలో కూడా ఒక శ్మశాన వాటిక, సపరేట్ శ్మశాన వాటిక ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. రోడ్లు, తర్వాత విద్యుత్ దీపాలు, ఇవన్నిటితో పాటు మనకి 2 పెద్ద చెరువులు ఉన్నాయి. వాటిలో నీళ్ళు ఎటు పోకుండా మన 2 పసలకి ఉపయోగపడే విధంగా నీళ్లు ఆపుతూ తోకలపల్లి మన పెద్ద చెరువు దగ్గర ఒక బ్రిడ్జి నిర్మాణం చేయాలనుకుంటున్నాము. తర్వాత ఉచిత నీటి సరఫరా అంటే మినరల్ వాటర్ని ఉచితంగా 2 పెద్ద చెరువులకి మినరల్ వాటర్ ప్యూరిఫైయర్స్ని ఫిక్స్ చేసి మన గ్రామానికి సరిపడా తోకలపల్లె కానీ ఊరు పేరు కురుమపల్లె కానీ మన చెల్పూరు కానీ అన్ని ఫ్రీ వాటర్ సప్లై చేయడం. తర్వాత మొదటి 100 రోజుల్లో మన చెల్పూరు గ్రామ పంచాయతీలో ఒక అంబులెన్స్ని ఉచితంగా ఎవరికి ఏ సమస్య ఉన్నా 24 గంటలు మన గ్రామ పంచాయతీలో ఒక అంబులెన్స్ని పెట్టడం అన్న. తర్వాత ఎవరు చనిపోయినా కూడా ఉచితంగా వాళ్ళకి ఒక పెట్టే వాడని వాళ్ళకి ఒక 5,000 ఇచ్చి ఆ కార్యక్రమం అంతా ఆ రోజు కార్యక్రమం సంబంధించినవన్నీ మేమే దగ్గరుండి చూసుకుంటామని చెల్పూరు ప్రజలకి తెలియజేస్తున్నాను అన్న.